ఈసారి పార్లమెంట్లో చర్చలు అన్నప్పుడు పహల్గామ్ దాడులు, ఇక రెండవ విషయము ఆపరేషన్ సింధూర్. సో దీని మీదే మీకు వాడివేడిగా మీకు చర్చలు జరుగుతాయి. ఇప్పుడు విచిత్రం చూడండి, పోయిన వీడియోలో మాట్లాడాను, సోమవారము మీకు ఆపరేషన్ మహదేవ్ అంటే పహల్గామ్ దాడుల్లో పాలు పంచుకున్న ఈ సూత్రధారి మీకు హసీమ్ మూసా. సో ఇతనిని మన ఇండియన్ ఆర్మీ ఏ రకంగా మీకు వెంటాడడము వేటాడడము ఫైనల్గా అతన్ని హతం చేయడం మాట్లాడడం. దీనికి ముందు రోజు చూడండి, ఒకప్పుడు అంటే పూర్వ హోంమంత్రి, ఫైనాన్స్ మంత్రి, రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న చిదంబరం గారు ఒక పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. అసలు ఈ పహల్గామ్ దాడులు మాట్లాడుతున్నారు చూసారా, ఈ చేసిన వాళ్ళు ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు అనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయండి? ఆధారాలు లేవు కదా. సరే, ఇప్పుడు వీళ్ళు దాడులు చేశారు, ఈ రోజు వరకు కూడా వీళ్లకు సంబంధించిన ఎటువంటి వార్తలు ఎక్కడా రాలేదు, భారత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చెయ్యలేదు. సో ఇదంతా ఈయన పార్లమెంట్ సెషన్కి ముందు రోజు మాట్లాడారు. సో నిన్న చూడండి, ఇంత జరిగింది కదా. సో నిన్న మరి ఆ దాడులు అంటే ఇండియన్ ఆర్మీ వీళ్ళని లేపేయడం, తీవ్రవాదులను లేపేయడం. సో ఈ వార్తలు వచ్చిన తరువాత ఈయనేం మాట్లాడతాడు చూసారంటే, మళ్ళీ అదే వీళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చారు అనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటే, సో ఇమీడియట్గా మీడియా నుంచి ప్రతి వాళ్ళు కూడా మీరు ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ లాగా మాట్లాడడం లేదండి, పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ లాయర్స్ లాగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వాడు కూడా ఇదే అంటున్నాడు కదా, మా దేశం నుంచే ఈ తీవ్రవాదులు పహల్గామ్ దాకా వచ్చారు అనడానికి ఆధారాలు ఎక్కడా? అరే నీ మిత్రదేశము అమెరికా వాడేం చేశాడండి, వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, ఈ టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కర్ ఈ తైబా అనబడే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ బ్రాంచ్ ఆఫీసే టీఆర్ఎఫ్ కదా. సో వీళ్ళని ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే, మనము ఆధారాలు ఇవ్వకపోతే పహల్గామ్ దాడులు చేసింది టీఆర్ఎఫే కాబట్టి వీళ్లను ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి మేము బ్రాండ్ చేయడము కాదు, వీళ్ళని బ్యాన్ చేస్తున్నాము. నీ మిత్ర దేశం అమెరికా వాడు ఎందుకు చేస్తాడు? ఈ చిన్న లాజిక్ చిదంబరం గారికి అందలేదా? పాకిస్తాన్ వాడు ఎలాగో మూర్ఖుడు, సో వాడికి ఇదంతా తెలిసినా మీకు మూర్ఖపు వాదన. కానీ ఈయన ఏకంగా హోంమంత్రి కదండి, ఫైనాన్స్ మంత్రిగా ఉద్యోగం చేసిన వ్యక్తి కదా, ఈయన పార్లమెంట్లో ఇలా మాట్లాడడం ఏమిటి? ఇవాళ పెద్ద లెవెల్లో డిబేట్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి వీళ్ళు ముంబై దాడులను డీల్ చేసిన విధానం మీకు లిటరల్గా మీడియా అంతా కూడా కెమెరాలు పట్టుకొని ఆ తాజ్మహల్ హోటల్ దగ్గర చూసారా, తీవ్రవాదులు పలానా డోర్లోకి వెళ్తున్నారు, అక్కడ మీకు డోర్లు కట్టెలు తగలబడిపోతున్నాయి, వాళ్ళు ప్రాబబుల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, మన పోలీసులు ఇటు నుంచి అటు వెళ్తారు. ఇన్ని మీకేంటి టీవీలో ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ఒక లైవ్ కవరేజ్. అదిగో బ్లాక్ క్యాట్ కమాండోస్ వచ్చేసరి ఏంటి, పాకిస్తాన్లో ఆ తీవ్రవాదులు అక్కడ కూర్చొని వాళ్ళు శాటిలైట్ ఫోన్ల ద్వారా మీకు ఈ కమ్యూనికేషన్, ఇదిగో బయట ఇంతంత మంది సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు, బ్లాక్ క్యాట్ కమాండోస్ వస్తున్నారు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక స్పెషల్ వింగ్ వస్తుంది, మీరు జాగ్రత్త, పలానా దగ్గర దాక్కోండి, పలానాలా వాడు అక్కడ కూర్చొని శాటిలైట్ ఫోన్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్. మరి ఇక్కడ ఏం జరిగిందండి? పోయిన వీడియోలో ఇదే, శాటిలైట్ ఫోన్ మీ దగ్గర నా దగ్గర ఉంటుందా అండి? అసలు ఉంటుందా? ఇది ఎంత పెద్ద సెక్యూరిటీ ఇష్యూ వాళ్ళ దగ్గర ఉంది. ఈ తీవ్రవాదులు శాటిలైట్ ఫోన్లు పెట్టుకొని మోరోవర్ AK-47 దొరికాయి, 17 గ్రైనేడ్స్. సో ఇప్పుడు ఇదంతా లోకల్గా ఉండే, లోకల్ వాళ్ళ దగ్గర ఏముంటుందంటే కంట్రీ మేడ్ రివాల్వర్ ఉంటుంది మ్యాక్సిమం, లేదా మీకు కంట్రీ మేడ్ బాంబులు విసిరేసి పారిపోతారు, అంతే లోకల్ తీవ్రవాదులు చెయ్యగలరు. ఇంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ మీకు ఇలాంటి శాటిలైట్ ఫోన్లు ఇవంతా ఏంటి, ISI వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. మీరు వెళ్ళండి, తీవ్రవాద దాడులు చెయ్యండి, ఒకవేళ మమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేస్తే మాకు సంబంధం లేదు, ఇదే చెప్తాము. అలాంటిది వీళ్ళు ముంబై దాడులను హ్యాండిల్ చేసిన విధానము ఫైనల్గా రామ్ గోపాల్ వర్మ అని కూడా తీసుకొచ్చారు. తీసుకువచ్చి చూసారా ఎలా ఉందో,
తాజ్మహల్ హోటల్ ఇలా అయ్యింది, రేపు మీరు సినిమా తీసేటప్పుడు ఇలా సెట్టింగ్ వేసుకోండి, సెట్లు ఇలా తయారు చేసుకోండి. ఇది వీళ్ళ నిర్వాకము. ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఏం చెప్తున్నారు? ఎక్కడండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇవాళ వరకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? అసలు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు? సో ఇవన్నీ చెప్పాలి కదా, చెప్తారా అండి? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇలాంటి వివరాలు ఓపెన్గా మీడియాకి లేదా ఇలా ప్రతిపక్షాలకు చెప్తారా అండి? మీరు చెప్పండి. ఎన్ఐఏ చెప్తుందా? అక్కడ మీ మౌంట్ మహదేవ్లో ఆ అడవుల్లో ఈ తీవ్రవాదులు దాక్కున్నారన్నప్పుడు 14 రోజుల పాటు మనము వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తున్నాం. ఎందుకు? వాళ్ళ మూలాలు ఎక్కడ, వాళ్ళ హ్యాండిలర్స్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళతో మాట్లాడుతున్నారు? ఇదేంటి? ప్రపంచానికి రేపు ఇవ్వాల్సిన ఆధారాలు దాన్ని ఓపెన్గా ఇలా పెడతారా? మరి ఇవాళ వార్త ఏంటి? సోమవారము ఆపరేషన్ మహాదేవ్ గ్రాండ్ సక్సెస్, 3 తీవ్రవాదులను లేపేసిన ఇండియన్ ఆర్మీ. పని చేశాక మీరు మాట్లాడతారు, దానికి ముందు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇదన్నీ చెప్తారా? సో ఇంతంత పెద్ద వ్యక్తులు, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు ఇంత సిల్లీగా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత అజాదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లను గ్రూపుగా మనము మిడిల్ ఈస్ట్ దేశాలకు పంపించాం. ప్రతిపక్షాలే కదా. ఈయనకి మోదీ అంటే ఎలాంటి ఒక ద్వేషం, ఎలాంటి ఒక శత్రుత్వం ఉందండి వీళ్ళకి. శశి తరూర్ ఒకవైపు వెళ్ళారు, ఇంకా కనిమొళి అసలు డిఎంకే యొక్క ఎంపీ స్టాలిన్కి మోదీ అంటే అసలు నచ్చనే నచ్చదు. ఫేస్ టు ఫేస్ కూడా వీళ్ళు నిలబడడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటిది కనిమొళి గారు ఇంకొక వైపు ఈవిడ వెళ్ళారు. వీళ్ళందరూ ప్రతిపక్షాల వాళ్లే కదా. ఎందుకు వీళ్ళు వెళ్ళారు? ఆపరేషన్ సింధూర్ మనం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? ఎంతకాలం ఈ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఉపేక్షించాలి? ఇలా వీళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. ప్రపంచమంతా జరిగిందిలేండి, ఏం చేస్తాము, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అంటే మేము ఇలాగా ఎంతకాలము చూస్తూ ఊరుకుంటాము? ఇక మా వల్ల కుదరదు అనే ఆపరేషన్ సింధూర్ చేసాము. దీనిని ఆధారాలతో, ఫోటోలతో, శాటిలైట్ ఇమేజెస్తో మనం ప్రపంచానికంతా చూపించాం. ఇదేమన్నా చిన్న పిల్లల ఆట అండి. ముంబై దాడుల్లో ఎంత జరిగినా మళ్ళీ మనం పాకిస్తాన్ని అడగగలిగేమా? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలిగేమా? ఇంకా కూడా అలాగే మనం ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకుంటే, పాకిస్తాన్కి సపోర్ట్గా వీళ్ళు మాట్లాడితే ఏం చెప్పాలండి? అలాంటి నాయకులు ఈ దేశంలో ఇంకా కూడా ఉన్నారండి. ఎందుకు ఇలాగ మీరు పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డారు? ఇప్పుడు ఏం మాట్లాడాలండి మీరు? బ్రహ్మోస్ యొక్క పనితనం, S-400 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ లెవెల్లో మనల్ని కాపాడింది. మరి కాశ్మీర్ అన్నప్పుడు అక్కడ గ్రామాలు ఉంటాయి కదండి, మరి ప్రజలు నివసిస్తూ ఉంటారు కదా. 300 డ్రోన్లు వాడు మన మీద వాడాడు. ఒక బాలిస్టిక్ మిసైల్ వాడాడు. వచ్చి ఒక గ్రామంలో పడితే ఆ పేలుడులో ఎన్ని ప్రాణాలు పోయేవి? వాటిని మనం ఆపగలిగాం. రేపు మనము మోడర్న్ వార్ఫేర్ ఎలా చెయ్యాలి ప్రపంచానికి నేర్పించాం. ఒక గొప్ప మీకు డిఫెన్స్ వాల్ని క్రియేట్ చేసాం. పాకిస్తాన్ నుంచో చైనా నుంచో ఒక అస్త్రము కూడా భారత్లోకి రాదు. దాని గురించి మీరు మాట్లాడాలి. ఇంకా ఎలాగ మన డిఫెన్స్ రంగాన్ని మనము ఇంప్రూవ్ చెయ్యాలి, డెవలప్ చెయ్యాలి, ఇవి మాట్లాడాలండి. ఇవి మాట్లాడకుండా ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు ఎక్కడ? ఉత్తినే మీరు ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిర్వహించారు? ఇవాళ ఇంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ ఆయుధాలంతా ఎందుకు మనకు? బ్రహ్మోస్ వాడితే ఏంటి, వాడకపోతే? ఇవి మాట్లాడారు అనుకోండి, దీనికి అర్థమే ఉండదు. కాబట్టే వీళ్ళంతా పాకిస్తాన్ డిఫెన్స్ లాయర్స్. 1947 నుంచి కూడా వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గానే మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ మనం ఇంత పెద్ద పని చేసినా కూడా అప్రిషియేట్ చెయ్యకుండా ఎందుకు మీరు ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు అని అడిగితే మన దగ్గర జవాబు ఉండదు. కానీ వీళ్ళ తీరు ఇలాగే ఉంటుంది. మరి వీళ్ళని ఏం చెయ్యాలి? వీళ్ళలో మార్పు తీసుకురావాలి అంటే ఏవైనా ప్రక్రియలు ఉన్నాయా? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్లో రాయండి. లేకపోతే చాలండి వీళ్ళు ఇంతే అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఆ వివరాలు కూడా కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.